ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. పరిశుద్ధులందరికీ శుభము తెలుపుచున్నాను. కుటుంబములు దీవించబడునుగాక. ఆమేన్. మంచి సమయంలో దేవుని వాక్యమును చదువుకుందాం. పరమగీతము 2వ అధ్యాయము 2వ వచనం. బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడునట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. ఈ వాక్యాన్ని ధ్యానపూర్వకంగా విందాం. బలు అనగా బలమైన చెట్లు, బలమైన అని అర్థం. రక్కసి అనగా రాక్షసి అని అర్థం. వల్లి పద్మము అనగా యేసు క్రీస్తు సంఘమే. మనము జీవించుచున్న ప్రపంచం ఎటువంటిది అంటే, ఆమోసు 9వ అధ్యాయము 8వ వచనములో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ప్రభువైన యేసు క్రీస్తు దేవుని వాక్య లేఖనములో ఈ మాటలు మనం చదువుతాం. ప్రభువైన యెహోవా కన్ను ఈ పాపిష్టి రాజ్యం మీదనున్నది. గమనిస్తున్నారా ప్రియ దేవుని సంఘమా? తేరి చూడండి, ఆలోచించండి. ఈ భూలోకం అన్యాయస్తులు, అక్రమస్తులు, ద్రోహులు, పాపులు ఇలాంటి వారు పుడుతున్నారు. దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నారు. కారణం ఏమిటి అంటే, పాపం చేసిన మొదటి దంపతులు ఆదాము హవ్వల నుండి మనిషి జన్మిస్తున్నాడు. వీరిలో కొందరిని క్రీస్తు తన రక్తములో కడిగి నీతిమంతునిగా చేస్తున్నాడు. వీరినే ద్రాక్ష వల్లి పద్మము అంటున్నాడు. గమనించండి, బలురక్కసి చెట్లు పూలు పూస్తున్నాయి. వల్లి పద్మము కూడా పూలు పూయాలి. కానీ బలురక్కసి చెట్లు వల్లి పద్మమును ఆటంకపరుచుచూ ఉండెను. వాక్యాన్ని చదువుచున్నాను, వినండి, అర్థం చేసుకోనండి. దానియేలు 3వ అధ్యాయం 8వ వచనములో, ఆ సమయమందు కల్దీయులలో కొందరు కిలు వచ్చి యూదులపైన కొండెములు చెప్పిరి. అర్థమైందా ప్రియమైన దేవుని బిడ్డలారా? బబులోను దేశములో నెబుకద్నెజరు చేసినటువంటి ఆ నియమమును ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఇక్కడ కల్దీయుల భక్తి వాళ్ళు చేస్తున్నారు, అది బాగానే ఉంది. యూదులు అగ్నిగుండములో పడిపోవాలని కోరడం ఇదేం భక్తి? మరి భక్తి నిజమైతే వారెందుకు దురాలోచన చేస్తున్నారు? వల్లి పద్మము ఉండకూడదు అనేది వాళ్ళ ఉద్దేశం. ఇది కల్దీయులకు ఇష్టం లేదు. ఇది తప్పు అని తెలిసినా తప్పు చేయడమే వారి భక్తి. ఇంతకీ కల్దీయులు ఎటువైపుకు వెళ్తున్నారో కానీ దేవుడు అడుగుతున్నాడు. యోబు 38వ అధ్యాయం 4వ వచనము, నేను భూమికి పునాదులు వేసినప్పుడు నీవెక్కడ నుండివి? వివేకము కలిగి ఉన్న ఎడల చెప్పుము. భూమికి పునాది వేసిన దేవుడు ఆనాడు యోబును అడిగాడు. ఈనాడు ప్రపంచములోనున్న ప్రతి మనిషిని అడుగుతున్నాడు. దీనికి జవాబు చెప్పాలి ప్రతి ఒక్కరూ. కారణమేమనగా, భూమి మీద ఉన్నావు గనుక. అయితే దేవుడు సంఘం అనే వల్లి పద్మం, ఆయనే దానిని నాటెను, దానికి ఆయనే తోటమాలి. అది పువ్వులు పూయినట్లు చేస్తాడు. ఆయనకు సాధ్యమే. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. చూడండి, బైబిల్ లేఖనములో సంఖ్యాకాండం 17వ అధ్యాయము 7-8 వచనాల్లో ఈ మాటలు మనం చదువుతాం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారములో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారములోనికి వెళ్ళి చూడగా, లేవి కుటుంబపుదైన అహరోను కర్ర చిగిర్చియుండెను. అది చిగిర్చి పువ్వులు పూసి బాదము పండ్ల గలదాయెను. 12 కర్రలలో ఒక దానిని ఎన్నుకొనెను. గమనించండి, దానికి పైన తల లేదు, క్రింద వేరు లేదు. భూమిని తాకని కర్ర పువ్వులు పూయునట్లు చేసిన దేవుడు. మనుషుడు అంటాడు అసాధ్యం అంటాడు, కానీ దేవుడు అంటాడు నాకు సాధ్యమే అంటాడు. ఆయన ఇంతకీ భూమిని తాకని
కర్ర పూలు పూయడం ఏమిటి? ఒక మాట చెప్పనా? ఇది ఎవరిని చూపెడుతుంది అంటే కన్యకను చూపెడుతుంది. భర్తను తాకని కన్యక కుమారుని కనడమే. ఆ కన్యక ఎవరో కాదు, మరియా. చూడండి, బైబిల్ లేఖనములో మనం చదువుతాం. లూకా సువార్త 1వ అధ్యాయము 34వ వచనం. అందుకు మరియా, నేను పురుషుణ్ణి ఎరుగని దాననే. చూశారా ప్రియమైన దేవుని బిడ్డలారా? మరియా కర్ర వంటిది. దేవుడు పోలికను చూపి కార్యాలు చేస్తాడు అనడంలో ఇదో గొప్ప సత్యం. కారణం ఏమిటి అంటే ఒక సూచన, ఒక వాక్యం, వాగ్దానం ఏవీ లేకుండా చెప్పడు ఆయన. గమనించండి, ఇటువంటి ఈ కన్యక కుమారుని కంటే ఆయన ఎలా ఉంటాడు? బైబిల్ లేఖనములో ఈ మాటలు మనం చదువుతాం. కీర్తన 71వ అధ్యాయం 5, 6, 7, 8 వచనాలు చదవండి. నేనైతే 7వ వచనమును చదువుతున్నాను. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. చూసారా ప్రియమైన దేవుని బిడ్డలారా? యేసు క్రీస్తును గురించిన ఈ యొక్క వాగ్దానం, ఈ మాటలు, నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకు ముందు పుట్టిన వారు, ఆయన తర్వాత పుట్టిన వారికి వింతగా ఉన్న యేసు పాపులకు ఎంతో ఆధారం. ఈ యేసే వల్లి పద్మమును పూయిస్తాడు. అది పువ్వులు పూయినట్లు చేసేవాడు ఆయనే. కారణమేమిటి అంటే ఆయన తండ్రి దేవదేవుడు, కానీ ఆయన అయితే ఈ లోకంలో ఒక కన్యకు పుట్టాడు. ఇది మనుషులకు వింతగానే ఉంటుంది. ఒక మనుషుడు మోక్షానికి వెళ్ళాలి అంటే ఆయనే ఆధారం. చూడండి, ఆయన ఈ వల్లి పద్మము పూయడానికి హేతువు ఏమిటి? వాక్యము చేతను, స్వస్థతల చేతను, రక్తము చిందించుట చేతను, మరణించి తిరిగి లేచుట ద్వారా వల్లి పద్మము పూస్తుంది. అది సంఘమే. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, పరమగీతములో 2వ అధ్యాయం 12వ వచనములో దేశమంతటా పువ్వులు పూసి ఉన్నవి అంటే ఏంటో తెలుసా? ప్రపంచమంతటా వల్లి పద్మము అనే సంఘం పూతపట్టి సువాసననిచ్చుచున్నవి. ఈ పువ్వులు మోక్షమునకు వెళ్ళు సమయం దగ్గర పడింది. అందుకే బలరక్కసి చెట్లు ఈ పువ్వులు గగ్గోలు పెడుతున్నాయి. చివరగా ఒక చిన్న మాట, ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, యాకోబు 1వ అధ్యాయం 27వ వచనంలో ఇహలోక మాలిన్యమును తనకంటకుండా తన్ను తాను కాపాడుకొనుచున్న వల్లి పద్మం. ఇహలోక మాలిన్యముతో కలవని వాక్యమును త్రాగి జీవించిన వల్లి పద్మం ఇప్పుడైతే ఈ చివరి దినాల్లో వాక్యం అనేది ఇహలోక మాలిన్యమును తాకి వస్తున్న కాలం. ఈ కాలం జాగ్రత్త ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యంగానే మనం ఆస్వాదించాలి. వాక్యపు జలములు మనము త్రాగి వల్లి పద్మమై మనము పూలు పూయాలి. అది దేవునికి ఇష్టం. దేవుని వైపు చూడు. మోక్షానికి ద్వారం ఆయనే మన యొక్క శక్తి, బలం, జీవం, జయం. ఆయన ఇంట ప్రవేశించి ఆయన ఆశీర్వాదములు పొందుదుముగాక. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడియున్న మనకు, సకల పరిశుద్ధులకు, వాక్యం విన్నవారికిని ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు తన సన్నిధిని తోడుగా ఉంచి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును ఇతరులకు పంపించాలని దేవుడు నిన్ను ప్రేరేపిస్తే ఈ వాక్యమును మరికొందరికి పంపించి దైవ దీవెనలు పొందవలసిందిగా మనవి చేయుచున్నాం. ఆమేన్.